వైవస్వతమనువు సూర్య భగవానుడు కొడుకు. ఆయన ఎవరు కొడుకు? సూర్యుడికి సంజ్ఞాదేవికి పుట్టినవాడు. మనం మార్కండేయ పురాణంలో బాగా చెప్పుకున్నాం ఆ విషయం. ఆ వైవస్వతమనువుకి శ్రాద్ధదేవుడు అని పేరు. అంటే శ్రద్ధగా ఏ పనైనా చేస్తాడు. అసలు ఈ శ్రాద్ధములన్నిటికీ ఆ పేరు అలాగే వచ్చింది, శ్రద్ధగా చెయ్యాలని. మన వాళ్ళు పరమపాపాత్ములైపోయి అసలు శవం పేరు చెబితే భయపడిపోయి లేనిపోని దానికి సృష్టించి పుట్టగించి చివరికి అపవిత్రం చేసి పారేస్తున్నారు. ఏ ఇంట్లో శవాన్ని పడుకోబెడతారో ఆ ఇల్లు సాక్షాత్తు వైకుంఠంతో సమానం. ఏ ఇంటి ముందు శవాన్ని తగలబెట్టేదాకా ఉండడానికి ఆస్కారం ఇస్తారో ఆ ఇల్లు మణిద్వీపంతో సమానం. ఎవడు శవాన్ని మొయ్యడానికి కూడా పెడతాడో వాడు అడుగు తీసి అడుగు వేసేసరికల్లా అశ్వమేధయాగ ఫలితం వస్తుంది. అసలు మామూలు దేవతా పూజల కంటే పితృదేవతా పూజలకు ఎక్కువ ఫలితం వస్తుంది. ఆ విషయం మనం మర్చిపోయి అయ్యి బాబాయ్ ఆ ఇంట్లో ఎవడో శవం వెళ్ళిపోయాడంట, అది అంటరాని ఇల్లంట, అసలు అక్కడ దేవుణ్ణే పెట్టకూడదట, పూజలు చేయాలట, వాళ్ళు అడ్డం కట్టాలట. ఎవడు చెప్పాడు నీకు? చూపించండి, నాకు ఎక్కడన్నా చూపించే, ఏదన్నా శాస్త్రంలో ఉందేమో చూపించమని చెప్తాను. చెబితే నేను మొత్తం 18 పురాణాలు మానేసిపోతాను. మనం సొంత పెత్తనంతో అత్యంత పవిత్రమైన శివతత్వం కలిగినటువంటి శవాన్ని శవం అని చేసి చివరికి కంపు చేసి మన మతం పాడు చేసాం. అన్యమతాల వాళ్ళకి మనకి అదే తేడా. ఒకడు శవం లేస్తే కొన్ని వందల మంది భక్తితో వెళ్ళి ఊరేగిస్తారు, పూజిస్తారు, అందువల్ల శక్తులు పొందుతున్నారు. మధ్యలో మనకి తెలిసి తెలియని వాళ్ళు ఎవరో వచ్చారు, 200-300 మధ్యలో కంపు చేసి పారేశారు. దాంతో ఎక్కడైనా శవం కనబడించాలంటే భయం అనమాట. నీ శరీరం ఏమవుతుంది రేపు పొద్దున్న? ఎవడైతే శవాన్ని చూసి ద్వేషిస్తాడో, దానికి వ్యతిరేకంగా మాట్లాడతాడో వాడి శవం దిక్కులేని శవం అవుతుందని చెప్పారు.